బెజవాడ వాసులకి బెంజ్ సెంటర్ తెలుసు. వేరే ఏరియా వాళ్ళు బెజవాడ మీద నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా బెంజ్ సెంటర్ తెలుసు. ఇప్పుడు ఆ బెంజ్ సెంటర్‌లో బెంజ్ లేదు. ఆ బెంజ్ అనేటటువంటి ప్లేస్ కాస్త ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ అయిపోయింది. ఒకప్పుడు అది బెంజ్ కార్‌లకి సంబంధించినటువంటి షోరూమ్ అనమాట. సర్వీసింగ్ సెంటర్ అదంతా కూడా నడిచేది. ఆ బెంజ్ అనేటటువంటిది ఇదివరకటి రోజుల్లో ఒక ప్రేమ, ఒక పిచ్చ. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బెంజ్ కార్లు వాడేవాళ్ళు. ఆ తర్వాత ఆ కాలపు బెంజ్ మొన్ననే చంద్రబాబు గారిది ఓ ఫోటో కూడా వాడారు. ఏదో కారు పక్కన కూర్చుని ఆయన బెంజ్ కారు అప్పట్లో వాడిన దాన్ని చూసుకుని మురిసిపోయారని. అట్లాగే బెంజ్ అంటే అప్పుడు. అయితే ఇప్పుడు ఆ బెంజ్ అల్ట్రా మోడర్న్ అది మెర్సిడెస్ బెంజే. ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ ఎండీ చెప్తున్నది ఏంటంటే హైయెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే వీళ్ళకి నడుస్తున్నదట బిజినెస్. బెంజ్ కార్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంటారా. లగ్జరీ కార్ల దగ్గర మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ చెప్పేది ఏంటంటే టాప్ అండ్ కస్టమర్ల కోసం అందించిన ఎక్స్క్లూజివ్ మేబాక్ లాంజ్ హైదరాబాద్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మార్కెట్ ప్రాధాన్యతని అందుకే